అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు ఒక మంచి వీడియోతో వచ్చానండి. అదే మా నవ్య తల్లికి అన్నప్రాసన మహోత్సవం అండి. అదిగోండి మా నవ్య బంగారం. మామూలుగా ఫంక్షన్ హాల్స్లో కానీ చేసుకుంటుంటారండి, కానీ దేవుడి గుళ్ళో చేస్తే చాలా మంచిదండి అన్నప్రాసన. వాళ్ళ కులదైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి గుళ్ళో చేశారండి. శనివారం రోజు వచ్చింది కాబట్టి వెంకటేశ్వర స్వామి వారి గుళ్ళో తీసుకొని అక్కడ పాప చేత అన్నప్రాసన చేయించారండి. అదిగోండి మా బంగారు తల్లి ఏం పట్టుకుండిద్దో గెస్ట్ చేయండి. అది కదల్లేకపోతుంది సార్. వాళ్ళ నాయనమ్మ వచ్చింది ఇక్కడ పక్కన. అదిగోండి వాళ్ళ అమ్మమ్మ, తాత, నాయనమ్మ, వాళ్ళు తాత వాళ్ళు అందరూ వచ్చి ఆమెని మోటివేట్ చేస్తున్నారు. అదిగోండి పొడుచుకుంది, పాప వచ్చింది. తర్వాత అక్కడ లోపల వెంకటేశ్వర స్వామికి ఆ రోజు శనివారం కదండి. మనకి తిరుపతిలో గురువారం ఎట్లా నిజరూప దర్శనమో ఇక్కడ శనివారం కూడా నిజరూప దర్శనం, అభిషేకం జరిగిద్దండి. స్వామివారికి అఖండ హారతలు ఇస్తారు. అదిగోండి నిజరూప దర్శనము. ఓం నమో వెంకటేశాయ గోవిందాయ నమః. అదిగోండి స్వామివారికి చూసారండి అభిషేకము. అభిషేక మహోత్సవం చేసి అక్కడ జరుగుతుందండి. తర్వాత పాపకి అదిగోండి అన్నప్రాసన. ఎస్, ఆడపిల్ల కాబట్టి బంగారము డబ్బే పట్టుకుంది. తర్వాత అన్నం నాకు ఇస్తున్నారండి. ఇప్పుడు అన్నం తినమంటే కష్టమేమో కానీ మొదటిసారిగా పెడుతున్నప్పుడు తీయగా ఉండిద్ది కదా పొంగలి, పెడుతున్నారు. అదిగోండి మా వదిన ఫస్ట్ పెడుతున్నారు పాపకి. తల్లిదండ్రులు పెట్టాలి ఫస్ట్. అమ్మ చేతి ముద్ద గోరు ముద్ద కదండి, వాళ్ళ అమ్మగారు పెడుతున్నారు. తర్వాత వాళ్ళ నాన్నగారు. అది తీయగుండేసరికి అది ఏమనకుండా టప్ టప్ లాగిస్తుంది. అదే కానీ ఇప్పుడు తినమంటే మాత్రం అసలు మొండికేస్తుంది, అన్నమే తినట్లేదు. పంతులు గారు చెప్తున్నారు ఇట్లా అమ్మ నాన్న అట్లా పెట్టండి తర్వాత మిగతా అందరూ అని. గుడిలో జరగడం వల్ల చాలా బాగుందండి. మొన్న గిరి ప్రదక్షిణ పెట్టా కదండి. గిరి ప్రదక్షిణకి తర్వాత అందరూ అడుగుతున్నారనమాట నాకు గిరి ప్రదక్షిణ మళ్ళీ ఎప్పుడు అంటే మళ్ళీ పౌర్ణమి రోజు ఉండిద్దండి. మళ్ళీ రేపు జూన్ 15వ తారీఖు వెంకటేశ్వర స్వామిది శ్రవణ నక్షత్రం, స్వామివారి జన్మ నక్షత్రం శ్రవణ నక్షత్రం రోజు ఉదయం పూట ఉండిద్దండి 5 గంటలకి. ఎవరికైనా ఒంగోలు వాళ్ళకి ఆసక్తి ఉంటే బాపూజీ గో సంరక్షణ కేంద్రం నుంచి 5 గంటలకు బయలుదేరిద్దండి. 5 అంటే 6 గంటల దాకా గోపూజ అవన్నీ జరుగుతాయి. 6ంటికి వచ్చినా కూడా రావచ్చండి. అది నన్ను అడిగారు చాలామంది, అందుకని వాళ్ళందరికీ అటు ఒంగోలు ఎవరైనా ఉంటే చూస్తారని చెప్పి వీడియో ద్వారా వాళ్ళ మామయ్య అండి, నవ్య వాళ్ళ మామయ్య. అదిగోండి పెట్టారు, వాళ్ళ అమ్మ నాన్న మామయ్య వాళ్ళు పెట్టారు. తర్వాత ఇంకొకళ్ళం అందరంగా పెట్టాము. అప్పుడు అంత పెట్టినా కూడా బాగానే తినింది. ఇప్పుడు మాత్రం మొండికేస్తుంది. ఇది ఇప్పుడు ఎందుకు అప్లోడ్ చేస్తున్నానంటే దానికి చూపించి ఇదిగో అప్పుడు ఎలా ఉన్నావు ఇప్పుడు ఎలా ఉన్నావు అని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.